శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీగణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 529వ భాగం. భగవానుడు చెప్తున్నాడు, అర్జున, భోగ త్యాగము వద్దు, భోగ భావన వద్దు. భోగాలు వద్దు అనుకోవద్దు, హేయము వద్దు, ఉపాధేయము వద్దు. భోగాలు కావాలని కూడా అనుకోవద్దు. సమబుద్ధితో ఉండు. సమబుద్ధితో ఉంటూ యథాప్రాప్తంగా ఎప్పటికప్పుడు నీకు ప్రాప్తించినటువంటి కర్మలని ఆచరిస్తూ ఉండవయ్యా. ఎట్టి పరిస్థితిలోనూ అనాత్మైనటువంటి దేహంలో ఆత్మభావన చేయవద్దు. అంటే ఈ దేహమే నేను అనేటువంటి భావన చేయొద్దు. మహాబాహో, ఈ దేహం నశిస్తే నశించేదే, ఇది నశిస్తే పోయేదేం లేదు. ఇక్కడ దేహం నశించినంత మాత్రాన ఆత్మకి ఏమీ లోటు లేదు. నిజంగా దేహ నాశనం నాశనం కాదు, ఆత్మ నాశనమే నాశనం. అయినా ఆత్మ అనేది శాశ్వతమైనది, అది నశించేది కాదు. దేహం ఎప్పుడు ఉండేది కాదు, వెళ్ళిపోయేదే. అటువంటి వినాశనం లేనటువంటి ఆ యొక్క ఆద్యంతాలు లేనటువంటి ఆత్మతత్వాన్ని తెలిసినటువంటి ఉత్తమ మానవులో ఏంటంటే వాళ్ళకి ఆత్మ నశిస్తుంది అన్నటువంటి ఒక భావన వారికి ఉండదు. వాళ్ళు తమలో ఎవరైతే తమలో తమ ఆత్మ తన స్వరూపాన్ని వాళ్ళు గుర్తెరుగుతారో అటువంటి వాళ్ళు అనాత్మలో ఆత్మను ఎప్పటికీ దర్శించరు అంటున్నాడు భగవానుడు. వెంటనే అర్జునుడు, స్వామి, అలా అయితే మూర్ఖులకు కూడా దేహం నశించిపోతుంది కదా, నశించిపోయిన దేహం పోతుంది, ఆత్మ ఉంటుంది, ఏమైంది, వాళ్ళకి నష్టం ఏంటి, వాళ్ళకి ఏం జరిగే నష్టం ఏంటి అని ప్రశ్నేశాడు అర్జునుడు. ఇక్కడ ఆయన అన్నాడు, మహాబాహో, అది నిజమే నువ్వు చెప్పింది. ఉన్నది పోదు, లేనిది రాదు. అర్థమైందా? ఆత్మ అవినాశ స్వరూపం కలిగినది. ఇది నష్టం అయ్యింది, అది దొరికింది అనే భావాలు కేవలం భ్రాంతితో కలిగేటివే. భ్రాంతి వలనే అటువంటివి కలుగుతుంటాయి. ఆ భ్రమగన లేకుంటే ఇక గొడ్రాల బిడ్డలాగా ఇక ఏవి ఉండవు, కష్టాలు కానీ ఏవి కానీ ఉండవు. అసత్తుకి ఉనికే లేదు, సత్తుకు నాశనం లేదు. ఇది మాత్రం బాగా గుర్తుంచుకో. అవ్యయమైనటువంటి దాన్ని నశింపజేయడానికి ఎక్కడికి కుదరదు. అవ్యయమైంది అది ఆత్మ, దాన్ని ఎవ్వరూ నశింపజేయలేరు అంటున్నాడు భగవంతుడు. వెంటనే అర్జునుడు, భగవాన్, మరి ఇప్పుడు ఆత్మకు నేను మరణిస్తున్నాను అనే భావం ఎలా కలుగుతుంది? ఇప్పుడు మరణం లేని ఆత్మకు మరణం లేదంటున్నారు కదా, ఆత్మ మరణం లేనటువంటి ఆత్మకు నేను మరణిస్తున్నాను అనే భావం ఎలా కలుగుతుంది? మామూలు ఈ లోకాల్లో మనుష్యులు స్వర్గ నరకాలు అనేటివన్నిటివి, స్వర్గము నరకము అంటుంటారే, వీటన్నిటి యొక్క ఉనికికి కారణం ఏమిటి? 2 ప్రశ్నలు సంధిస్తున్నాడు ఇక్కడ అర్జునుడు. సమాధానంగా భగవంతుడు చెప్తున్నాడు, అయ్యా, పంచభూతాలు, మనసు, బుద్ధి అనేటువంటి తన్మాత్రలు ఉన్నాయే, ఆ పంచభూతాలు, మనసు, బుద్ధి, అహం అనే వీటితో కూడినటువంటి ఆ దేహం వాడే జీవుడు. ఈ జీవుడే ఆ దేహంలో ఉన్నాడు. ఈ జీవుడు ఎలా ఉన్నాడు? వీడు తాడు, పశువుల మెడకి తాడేసి లాక్కుపోయినట్టుగా ఈ యొక్క తాడుతో పశువులాగా ఇతడు లాక్కొని పోబడుతూ ఉన్నాడు ఒక జన్మ నుంచి మరొక జన్మకు. పంజరంలో పక్షిలాగా అతడు శరీరంలో బందీ అయి ఉన్నాడు. ఈ శరీరంలో పంజరంలో పక్షిలాగా ఉన్నాడు ఈ జీవుడు. దేశ కాలాల ప్రభావం వలన ఏమవుతుంది? ఈ శరీరం జీర్ణిస్తుంది.
ఈ శరీరం జీర్ణించినప్పుడు ఇక వాస యోగ్యం కాదు అనుకున్నప్పుడు ఈ శరీరంలో జీవుడు ఉండలేడు అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు రాగి ఆకు రసము ఒక పండుటాకులో రసం వెళ్ళిపోయి మరి చిగురుటాకులో రసం వస్తుంది కదా, అలాగా ఆ ఆకు రసం ఈ మరొక చిగురుటాకులో చేరినట్లు ఒక శరీరం నుండి మరొక శరీరానికి ఈ జీవుడు మారిపోతూ ఉన్నాడు. అప్పుడు ఎలా గాలి, ఇప్పుడు ఒక మంచి మల్లెపూల చెండు ఉంది అక్కడ, ఆ చెండు మీద నుంచి గాలి అలాగా వీచినప్పుడు ఏం చేస్తుంది, చెండు అలాగే ఉంటుంది, కానీ ఆ గాలి ఏం చేస్తుంది, ఆ వాసన తీసుకుని వెళ్ళిపోతుంది అనమాట. అలాగే ఈ యొక్క మరణం అనేది జరిగినప్పుడు దేహం అలాగే ఉంటుంది. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధా నివాసయాత్ అంటారు. ఆ వాయువు ఎలాగైతే ఆ పూల వాసన తీసుకెళ్తుందో అలాగే ఇక్కడ శ్రోత్రం, చక్షు, స్పర్శ, రసనం, గ్రాణం అనేటువంటి ఇంద్రియాలని ఆ మనస్సు వీటన్నిటిని కూడాను ఆ వాసనని అలాగా తీసుకుని జీవుడు అలాగా వాసనతో కూడి ఆ జీవుడు అలాగా దేహాన్ని వదిలి వెళ్తాడు. వాసనతో కూడి ఉండడమే కదా దేహం, జీవుడు అనడం, దేహం వాసనతోనే వచ్చింది. ఇది ఇక వాసనలన్నీ కూడా పోయినట్టయితే శరీరం నశిస్తుంది. వాసనలు క్షీణిస్తే శరీరం నశిస్తుంది. అప్పటికి మిగిలేదేది పరమ పదమే. అంటే శరీరంలో ఈ వాసనలు, కారణ శరీరంలో వాసనలు కర్మఫలాలు ఎంతవరకు ఉంటాయో అంతవరకు జన్మ తప్పదు, దేహం తప్పదు, కర్మలు తప్పవు. ఆ కారణ శరీరంలోని వాసనలన్నీ కర్మఫలాలన్నీ నిర్వాసన అయిపోయినప్పుడు ఇక మళ్ళీ వాడికి జన్మంటూ ఉండదు. వాసనతో కూడినటువంటి జీవుడే ఈ అన్నము మొదలైన వాటితో బాగా పరిపుష్టి చెంది వాడు రకరకాల యోనుల్లో రకరకాల జీవులుగా పుడుతూ వస్తుంటాడు. పుష్పం నుండి గాలి గంధాన్ని తీసుకుపోయినట్టు ఈ వాసనలన్నిటినీ కూడా ఏమైపోతుంది, ఆ జీవుడు ఆ శరీరం తీసుకుని ఇంద్రియ ధర్మాలన్నిటి తీసుకుని పైకి వెళ్ళిపోతూ ఉన్నాడు. అర్థమైందా? వెళ్ళిపోయి మరొక ఆవాసాన్ని, మరొక ఉపాధినిలోకి వెళ్ళి జన్మిస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి కుంతి కుమార, జీవుడు మరణిస్తే దేహం ఏమవుతుంది, చలనరహితం అయిపోతుంది. అప్పుడు ఆ విగత జీవమైన ఆ శరీరము, ఆ జీవం వెళ్ళిపోయిన తర్వాత అది మరణించాడు, ఆ శరీరము ఇక్కడ వాడు మరణించింది అని చెప్పబడుతూ ఉంటుంది అనమాట. అలా శరీరం నుండి వెలికి వచ్చినటువంటి జీవుడు ఏం చేస్తా అంటే ఆకాశంలో ఎక్కడెక్కడ ఉంటాడో అక్కడంతా తన వాసనాభ్యాసం వల్ల తిరిగి మళ్ళీ రూపుదాల్చి మళ్ళీ జన్మనెత్తుతాడట. ప్రతి పాపము పాయశ్చిత్తంతో నశించినట్లుగా ఈ వాసనలని ఒక పురుషకారం అనేటువంటి ప్రారంధాన్ని, ఆ వాసనలని కూడాను పురుషకారంతో జయించవచ్చు. పురుషకారం బాగా పెంచుకున్నట్లయితే ఆ ప్రారంధాన్ని, వాసనలు వాటిని కూడా జయించేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రారంధం కంటే కూడా పురుషకారం గొప్పది అంటూ ఈ బోధ ఎక్కడి వరకు ముగిస్తున్నాడు కృష్ణ పరమాత్మ అర్జునుడికి. రేపు ఎపిసోడ్లో ఏం చెప్తాడో చూద్దాం. అంతవరకు